హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య, ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను పెద్దపల్లిలో. ఇవాళ ఫేషియల్ పల్సీ, బెల్స్ పల్సీ గురించి తెలుసుకుందాం. బెల్స్ పల్సీ ఎవరికి వస్తుంది? ఇది ఎవరికైనా రావచ్చు. చిన్న పెద్ద తేడా ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. దీనికి దాదాపు అన్ని కండిషన్స్లో అన్నోన్ రీజన్స్ అని చెప్తారు. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. బట్ వీటి కాజెస్ వీటిల్లో ఎక్కువ వస్తుంది అని చెప్పేది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తాయి ఫేషియల్ నర్వ్ని అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తుంది ఈ ఫేషియల్ నర్వ్ని. దాదాపు అదే ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హీటు, ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా ఫేషియల్ నర్వ్ యాక్సిడెంటల్గా ట్రామా కేసులలో డ్యామేజ్ అవ్వడం, వాటి వల్ల కూడా ఈ బెల్స్ పల్సీ కానీ ఫేషియల్ పల్సీ కానీ రావడం జరుగుతుంది. సో బెల్స్ పల్సీ అంటే ఏంది అసలు ఇట్సెల్ఫ్? అది ఏంటి అని అంటే మన ఫేసులో ఒక భాగం ప్యారలైజ్ అవుతుంది. అంటే ఒక భాగము మజిల్స్ పని చేయవు ఆ ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లేమ్ వల్ల లేదా పారాస్థీషియా వల్లనో పడిపోవడం వల్ల. ఆ విధంగా పని చేయకపోతే ఏమవుతుంది? ఈ పని చేసిన సైడు ఫేస్ డివియేట్ అవుతుంది. ఈ ఫేస్ సరిగ్గా పని చేయకపోతే ఈ సైడు డివియేట్ అవుతుంది. ఇదంతా ఇట్లా లాగేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ కన్ను సరిగ్గా మూసుకోదు, ఇది మూసుకుంటుంది. ఈ ఫేసు ఇటు రాదు, ఈ ఫేస్ ఇటు అయిపోతుంది. ఈ కనుబొమ్మ పైకి ఎగరదు. ఇట్లా ఈ సైడ్ మజిల్స్ పనిచేయవు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏముందండి? మరి ఇది ప్రమాదకరమా కాదా అని అంటే అత్యంత ప్రమాదకరమైనది ఏం కాదు. బట్ దీని వచ్చిన కండిషన్ను బట్టి దీనికి ప్రమాదం ఉందా ప్రమాదం లేదా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా వచ్చింది అనే దాని మీద ఆధారపడి దీని ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ట్రామా ఉందనుకోండి, అది ప్రమాదమే కదా. అలా కాకుండా మామూలుగానే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అంటే అత్యంత ప్రమాదం ఏం కాదు, కానీ అదొక డిసేబిలిటీ లాగా ఉండిపోతుంది. అది అలాగే అయిపోతుంది ఫేస్ ట్రీట్ చేయకపోతే. కానీ దాన్ని ట్రీట్ చేయకపోతే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలో ఇంకా ఎక్కువ పెరిగి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి ఇంకా చాలా ప్రమాదం జరుగుతుంది. అఫ్కోర్స్ ట్రీట్ చేయకుండా ఎవరు ఉండరు. కొంచెం పారాస్థీషియా అనగానే మొద్దుబారిపోతుంది అనగానే హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు. అది ధర్మం కూడా. సరే, దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటే ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, ఇది న్యూరల్ కండిషన్ కాబట్టి న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అతను చూస్తాడు, ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాడు, మన కండిషన్స్ అడుగుతాడు. ఎగ్జామిన్ చేసిన తర్వాత అతను మందులు పెడతాడు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసులలో కార్టికోస్టెరాయిడ్స్ వాడతారు. హైడోసిన్ స్టెరాయిడ్సే ఇస్తారు, ప్రెడ్నిజోలిన్ అట్లాంటివి. ఇచ్చిన తర్వాత అవి వాడాల్సి వస్తుంది. అవి కొన్నాళ్ళ పాటు మీరు ఆ డాక్టర్ సలహా మేరకే వాడుతూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు, వేసుకునేది కాదు. మందంటే డాక్టర్ సలహా మేరకు ఎన్ని రోజులు వాడాలో వాడుతూ ఉండాలి. ఆ డాక్టర్ గారు కూడా ఈ మందులు వాడుతూనే మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి అని రిఫర్ చేస్తారు. అప్పుడు పేషెంట్ ఫిజియోథెరపీ దగ్గరికి వస్తాడు. ఈ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడు? అతనికి ఎలా వచ్చిందో చూసి అతని ఏజ్, కండిషన్ అవన్నీ చూసుకొని అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ట్రీట్మెంట్ ఏంటి? స్టిమ్యులేషన్ చేయడం, ఫేషియల్ మజిల్స్ని స్ట్రెంథన్ చేయడం, ఎక్సర్సైజ్ చేపియడం, సరిగ్గా మజిల్ స్టిమ్యులేటర్తోనే స్టిమ్యులేట్ చేయడం. ఇట్లా ఏదైతే ప్రిన్సిపల్స్ పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ చెప్పబడిందో ఆ రకంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసులలో 3 నెలల్లో తగ్గుతుంది. చాలా రేర్ కేసులలో 6 నెలలు అట్లా పట్టచ్చు. బట్ ఇది ప్రమాదకరమైనది ఏం కాదు, తగ్గుతుంది, నో ప్రాబ్లం, తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం సరైన ట్రీట్మెంట్ కూడా అవసరం. థ్యాంక్ యూ.